జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తానని ఏపీ జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మలినీడు బాబీ తెలిపారు. పవన్ కళ్యాణ్ ని భీమవరంలో 45,000 మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. భీమవరం స్థానిక ఎమ్మెల్యే తనపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నాడని, తన వ్యాపారాల్ని చేసుకోకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ ఎక్కడా కూడా తగ్గకుండా జనసేన గెలిపే లక్ష్యంగా ముందుకి నడుస్తున్నామని మలినీడు బాబీ తెలిపారు. రాబోయే రోజుల్లో నర్సాపురం ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్నానని అంటున్న ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మలినీడి బాబీతో మా ప్రతినిధి జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీలో కొద్ది రోజులుగా చాలామందికి మలినీడి బాబీ అనే వ్యక్తి ఏ విధంగా అడుగులు వేస్తున్నాడో తెలవనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన మీద ఈ మధ్యకాలంలో నరసాపురానికి ఎంపీగా వస్తారంటూ కూడా మలినీడి బాబీపై కొన్ని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే బాబీ గారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మీరు ప్రకటించబోతున్నారంట, నిజమేనా? ఇది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దేనికైనా పోటీ చేయొచ్చు. పోటీ చేసి తన యొక్క ప్రతిభని ప్రజలకు చెప్పి అది ముందుకెళ్ళవచ్చు. నరసాపురం పార్లమెంట్లో జనసేన పార్టీ అభ్యర్థిగా నేను ఉండాలని అనుకున్నా. ఎలాగంటే మీకు కొన్ని వార్తల్లో చూసాం. ఏమైందంటే అన్ని పార్టీలకి మేమే పోటీ చేస్తాం, జనసేన కన్నా మేమే, బీజేపీ కన్నా మేమే, తెలుగుదేశం కన్నా మేమే అన్నారు. అనేటోడికి అయ్యో ఇదేంటిది మన పార్టీలో ఎవరు లేరా అని నాకు అనిపించి నేను నరసాపురం పార్లమెంట్కి చెయ్యాలని చెప్పేసి నేను పెద్దలో అందరి ఆశీస్సులతోటి ముందుకెళ్ళాలని నేను భావిస్తున్నాను. అంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రెసిడెంట్ మీరు ఏదైతే కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్రానికి, మీ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగే గారి అండదండలతోటి మీకు కావాల్సినటువంటి ఏదైతే పనులు పార్టీ పరంగా అంటే పవన్ కళ్యాణ్ ద్వారా చకచకా చేయించుకుంటున్నారు అనే అంశాన్ని చాలామంది మా దగ్గర చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు సంబంధించి? ఏమండి, నేను ఒకే ఒక మాట మాట్లాడుతున్నా. 2019లో నాకు ఆసన్ టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు క్యాకేసి. నా ఒక్క పనితనం అప్పుడే చూశారు. టికెట్ ఇస్తే ఏమైందంటే వీళ్ళు అక్కడ మొత్తం ఒక సంవత్సరం పాటు తిరిగి పాదయాత్రలు చేసి అన్నీ చేసి నేను చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా 20 రోజుల ముందు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నాది భీమవరం, నేను ఆచంట వెళ్తే ఇక్కడి నుంచి కొంతమంది క్యాటర్ని అక్కడ తీసుకెళ్తే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి నేను వెళ్ళనండి అని చెప్పడం జరిగింది మా అధ్యక్షుల వారికి. చెప్తే అప్పుడు నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే నువ్వు అలా చెయ్యి అని చెప్పారు. అంతేగాని జోగయ్య గారుని అడ్డం పెట్టుకుని నేను వ్యవహారం చేయవలసిన పర్లేదు. జోగయ్య గారు పెద్దలు, పూజ్యులు, ఆయన గురువర్యులు. అలాగే యువతల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా ఆయన చాలా మేధస్సు ఉన్నవారు. ఆయన ఎవరిని ఏం చెయ్యాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏ విలువలు ఇవ్వాలి అనేది ఆయనకి బాగా తెలుసు. ఆయన అంతేగాని వేగ్గా ఏ పని ఆయన చేయరు, ఈయన చేయరు, ఆయన చేయరు. కాబట్టి నేనేంటంటే నా మనసులో ఉన్నది నేను చెప్పాను. తప్పే ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నేను అడగడం తప్పలేదు కదా. నేను ఏమీ అనకుండానే పని చేసుకుంటూ వెళ్తుంటే నాకు పెద్దలు, పూజ్యులు పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రోటోకాల్ చైర్మన్ ఇచ్చారంటే అది దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఉంటాను. పెద్దలు, పూజ్యులు పవన్ కళ్యాణ్ గారు ఏమి చెబితే అది గీత దాటకుండా నేను ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, పశ్చిమ గోదావరి జిల్లాలో మలినీడి బాబీ అనే వ్యక్తి కొత్తగా ఈ మధ్యలో ఒక వర్గాన్ని అయితే సృష్టించారు. ఆయన ఏదైతే జిల్లా స్థాయి నాయకులతో కానివ్వండి, రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ ఉన్నారు జిల్లాలో, వారితో పసుగకుండా, వారితో కలిసి నడవకుండా సొంత ఎజెండాతో ముందుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తానంటున్నారు. అది నిజంగానే సొంత ఎజెండాతో ముందుకెళ్దాం అనుకుంటున్నారా? ఏమంటే నాకు నా జెండా జనసేన జెండా, నా పార్టీ జనసేన పార్టీ, నా బాసు పవన్ కళ్యాణ్ గారు. ఆయన జయం, ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని, ఆయన్ని నేను మనసా వాచా కర్మన
ఆయన్ని ఒక స్థాయిలో చూడాలని కోరుకునే వ్యక్తులు అందరి వ్యక్తుల్లో కూడా నేను ఒక వ్యక్తిని. నేను ఎప్పుడు కూడా గ్రూపులు కట్టను. నా వయసు మీకు చెప్తే ఇప్పుడు బాగోదు. నేను అల్లూరు సుభాష్ చంద్రబోస్తో పాటు తిరిగివ్వండి నేను ఆయన శిష్యారకంలో. ఇప్పుడు నాతో పాటు నేను కోయం మోసన్ రాజు కూడా తిరిగాడు. ఆయన పెద్దలు ఆయన కూడా తిరిగారు. మేమందరం కూడా అల్లూరు సుభాష్ చంద్రబోస్తో తిరిగేవాళ్ళం 89. అప్పటి నుంచి నా రాజకీయ జీవితంలో నేను కంటిన్యూ అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు, తర్వాత విజయ్ కుమార్ రాజు గారు, తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడు, మెంటే పార్థసారథి, హరిరామ్ జాయ్ గారు, ఇలాగ యోధాన యోధులతో నేను ప్రయాణం చేశాను. అంతేగాని నేను సడన్గా రాంగ్ రూట్లోంచి ఏమీ వచ్చేలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా సరే దేనికైనా పోటీ చేయొచ్చు, తప్పేం లేదు. నేను ఒకసారి అడిగాను, నేను గ్రూపులో ఏం కడతలేదు, నాకు కావాల్సింది ఏంటో తెలుసా, పవన్ కళ్యాణ్ గారు, నాకు జనసేన పార్టీ, అదే ముఖ్యం నాకు. మీరు భీమవరం వాస్తవులు అంటున్నారు. భీమవరంలో గతంలో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. మరలా ఇప్పుడు ఆయన చాలా ప్రయత్నం చేస్తూ వ్యయ ప్రయాసాలతో కూడా తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆయన మరలా భీమవరం నుంచి పోటీ చేస్తారని కూడా కొన్ని సంకేతాలు అయితే బయటకు వస్తాను. అది నిజమేనా? దానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? అసలు మీకు మేము ఒకటే చెప్తున్నామండి, దీనివల్ల లాస్ట్ నా బిజినెస్ కూడా దెబ్బతుంది. నా బిజినెస్ దెబ్బతుంది. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా పెంట్ హౌస్ని మొత్తం పాల్గొట్టించాడు. ఏమంటే నాకు నీళ్లు రాకుండా చేశాడు. మన జనవరిలో ఇచ్చారు నీళ్లు. నేను డైరెక్ట్ ఫైట్ చేస్తున్నా. నాకు పవన్ కళ్యాణ్ గారు దేవుడితో లెక్క. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నాను. భీమవరంలో ఉంది, నాకు హైదరాబాద్లో ఉంది. నేను అంతేగాని నేను ఏమి వ్యాపారాలు చేయకుండా ఏమీ లేకుండా ఏమి లేదు. నేను చేసేది వ్యాపారాలు చేసుకుంటున్నాను, ఓ పక్కన రాజకీయం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ఆయన్ని ఏది చెబితే అది చేస్తాక నేను రెడీగా ఉన్నాను. అంటే ఇప్పుడు ఆయన నిజంగానే భీమవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారా పోటీలో? అది మీకు తెలియజేశారా? 100% ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే పోటీ చేస్తారు. ఆయన్ని ఈసారి ఒక 45,000 మెజార్టీతో మేము గెలిపిస్తున్నాం. అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నాం అన్నమాట. భీమవరం ప్రజలు ఏమైపోయిందంటే ఆ రోజుల్లో 20 రోజుల ముందు నుంచి రావడంతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అవడం వల్ల ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఇందాక మీటింగ్లో చెప్పారు, ఎవరైతే భీమవరంలో పోటీ చేయాలి, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాలి అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏం చేత వెళ్ళిపోయారంటే ఇక్కడ తప్పులు చేశారు. తప్పులు చేయడం జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంతేగాని ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు అంతా ఒక క్రమశిక్షణగా ఉంటుంది. పార్టీ అంటే మాకు పార్టీ, నేను తెలుగుదేశంలో చేసా, కాంగ్రెస్లో చేశాను. నాకు పార్టీ అంటే పార్టీయే. అంతేగాని నేను పార్టీని ధిక్కరించి నేను ఎప్పుడూ ఉన్నాను. నాకు కావాల్సింది ఏంటంటే నా బాస్ పవన్ కళ్యాణ్ గారు. చూస్తూ ఉన్నాం, ఏదైతే నరసాపురం నుంచి ఎంపీ స్థానంలో అధిష్టానం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉంటే కంపల్సరీగా నేను పోటీ చేసి గెలుస్తానని, అదేవిధంగా నా ఆస్తులపైన దాడులు జరిగినా, నా ఆర్థిక వ్యవస్థను అతలాకుతం చేసినా సరే నేను పార్టీ నీడను తప్ప వేరే దానికి పోను అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా భీమవరం నుంచే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటూ కూడా మల్లినేడు బాబీ గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సుధీర్తో జీవి సాంబశివరావు, భీమవరం.